యాక్చువల్ లీగల్ గా అప్రోచ్ మేము తీసుకున్న అక్కడ ముసలి వాళ్ళని మొత్తం బలవంతంగా లాగేసి బాబు మా నష్టపరిహారం ఇచ్చి మేము వెళ్ళమని అనట్లేదు వాళ్ళు. నష్టపరిహారం ఇచ్చేట్టు ముసలి వాళ్ళు కూడా మొత్తం జేసీబీలతో మొత్తం పీకించే కార్యక్రమం చేశారు. అందుకనే వెంటనే వాళ్ళ ద్వారా మనం సర్లే కోర్టుకి వెళ్దాం, కోర్టుకి వెళ్ళాను సరే ఇది వీళ్ళకి ముందు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే చెయ్యాలని ఒక ఇది. మేము కూడా మొన్ననే ఇదేమో జూలై 5ని ఓపెన్ చేసేస్తారట, జూలై 5th కల్లా ఇదేమో ఓపెన్ చేసేస్తారో ముందు ఇప్పటికే 3 డేట్లు మారాయండి. అప్పుడు మేము నిలదీసాం, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది భూ పరిహారం కానీ అవి తక్షణమే రిలీజ్ చేయండి, మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఎయిర్పోర్ట్ అనేది మా ఎయిర్పోర్ట్ రావడం మేము స్వాగతిస్తాం, కానీ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ రోడ్లు లేక నేషనల్ హైవేకి కనెక్టివిటీ లేక మాకు ఏంటంటే ట్రాఫిక్ అంతరాయం కలిగినా ఏదైనా ఎమర్జెన్సీలో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా మళ్ళీ 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటే కొన్ని ఇబ్బందులు గురై చాలా రిస్క్ తో సంబంధించినటువంటి విషయం. విశాఖపట్నం తాలూకా ఇమేజే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. ముందు ఎయిర్పోర్ట్ కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్లు ఇవ్వండి. అది ఇటు భోగాపురం, ఆనందపురం, తగరపవలస, లేదంటే ఇక్కడ ఉన్న సింహాచలం రోడ్డు, దానికి ఎయిర్పోర్ట్ హైవే కనెక్టివిటీ లేకుండా సర్వీస్ రోడ్లో పడి వెళ్దాం అనుకుంటే చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే మేము విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్తే గంటలో వెళ్తాం. అదే భోగాపురం వెళ్ళాలంటే భోగాపురం వెళ్ళడానికి గంటన్నారా, అక్కడ వెయిటింగ్ గంట, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ ఇదంతా కూడా 4 hours లో బై రోడ్ కార్లో వెళ్ళాలంటే. అదే మరి హైదరాబాద్ వెళ్ళాలన్నా లేదా ఎక్కడికైనా అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసమే 3-4 గంటలు పట్టేస్తే సమయం చాలా విలువైంది కదా. దీని తాలూకే ఇమేజ్ డ్యామేజ్ అయిపోయి విశాఖపట్నం వెళ్ళా సరైనటువంటి ఎయిర్పోర్ట్ లేదు, కనెక్టివిటీ లేదు అనేది అది కొంచెం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముందు ప్రజలకు కూడా చాలా ఇబ్బందిపై ట్రాఫిక్ అయ్యి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇమీడియట్లీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ 4 lanes or 6 lanes. ఇమీడియట్లీ అది చేస్తేనే కానీ మీరు దుర్మార్గంగా రాజకీయం కోసం మీ పాపులారిటీ పెంచుకోవడం కోసం గొప్ప కోసం ఏదో హడావిడి చేసేసి హడావిడిగా చేద్దాం అని అనుకుంటే తప్పు అనేది మా మాట కాదు, మా ప్రజల మాట, విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరి మాట. అదే దాని మీదే మేము నిలదీయడం జరిగింది. దాన్ని పరిష్కరించే వరకు కూడా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి బైరెడ్డిపాలెం అవ్వచ్చు, లేదంటే ఏదైతే ఇంకా ఒక 20% ఇంకా 10% ఉన్నటువంటి రైతాంగం 1.8% రైతులు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదు. ఆ 1400 మందిలో ఒక 1100 మంది చేసి 300 మంది ఉండిపోయినా నష్టమే, 30 మంది ఉండిపోయినా నష్టమే. అంచేత వాళ్ళకి పరిష్కరించి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ముందుకెళ్తే మంచిదనేది వైఎస్ఆర్సీపీ తాలూకా మా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన, మా నాయకత్వం తాలూకా ఆలోచన, మా ఆలోచన, ఇది ప్రజల ఆలోచన అని మాత్రం విజయబాబు. ధర్మశ్రీ గారు, ఇప్పుడు మీకు టీడీపీకి మధ్య ప్రతి విషయంలో క్రెడిట్ వార్ జరుగుతుంది కదా, గూగుల్ డేటా సెంటర్ కానీ, మెత్తల్ స్టీల్ విషయంలో కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, మరి ఇప్పుడు కూడా వాళ్ళేమో మిమ్మల్ని క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉంది అని ఇది కూడా అన్నారు. మరి ఇప్పుడు ఈ విషయంలో, ఈ వివాదం విషయంలో ఎవరి క్రెడిట్ ఎంత? వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇది లేకపోతే అనుకుంటున్నారండి, కానీ జగన్ వచ్చిన తర్వాత కదా 996 కోట్లు ఇచ్చారు అంటే. కాకపోతే ఆ రోజు మేము ప్రజలకి చెప్పుకోవడం కోట్లు ఇచ్చి ఇమీడియట్ గా అప్పుడు రైతులకి కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూర్చోబెట్టి డిస్కస్ చేసి వాళ్ళు కన్విన్స్ చేసి ఒరే మన ప్రాంతానికి రావాలి, ఇంకో దగ్గర పెట్టుకున్నా ఇదైతే మాత్రం శ్రీశోర్ పక్కన ఉంటుంది, మన ప్రాంతం డెవలప్ అవుతుందని చాలా రకాలు చేస్తే, లేకపోతే శంకుస్థాపన అంటే అడవడిగా ఫిబ్రవరిలో చేసి మార్చిలో ఎలక్షన్స్ కి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబురావు ఆయన క్రెడిట్ పొందడం కోసం చూస్తే క్రెడిట్ చోరీ కాదండి, ఇది పరిష్కరించింది, పరిష్కారం ఇచ్చింది, లేదంటే ఎక్కడ సఫలీకృతం చేసింది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అంచేత టోటల్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి తప్ప అదర్స్ కాదండి.
టీడీపీ వాళ్ళకే తెలుసు. అంచేత ఇప్పుడు అది కాదు, వీళ్ళ చేతుల మీద ప్రారంభించేది సరిపోద్ది అనుకుంటున్నారు. ప్రారంభించడానికి దానికి ఒక 10% హడీల్స్ అన్ని కూడా ఈజీకి 33 మంది 30 కుటుంబాలనే లేదా 23 కుటుంబాలు పిలిచి మాట్లాడడానికి ఎంత పని సార్ అనుకుందాం. అంటే వాళ్ళకి ఏంటంటే సమస్య పరిష్కరించాలని కాదు, పేపర్లో పబ్లిసిటీ రావాలనేదే వాళ్ళ తాలూకు ఆలోచన. మా ప్రాంతానికి అది రావాలి, మాకు ఉండాలని మా కోరిక ఉంది. ఈ తరహా పబ్లిసిటీ ఇప్పుడు ఉంది. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే వాస్తవానికి ఆ రోజున జిఎంఆర్ కూడా అంటే బ్రేక్ అవుతుంది. హలో ఓకే ఓకే ఒక్క నిమిషం. హలో చెప్పండి, లెట్ మీ కంప్లీట్. ఆ రోజు ఇది ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కడతా ఆయన అధినేత అక్కడ దాన్ని తీసుకున్నటువంటి ఆయన. సో ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా అందరికీ కూడా పరిహారం ఇవ్వాల్సిందని చెప్పని ఆయన కూడా చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్టెన్షన్స్, కనెక్టివిటీస్, వాటికి సంబంధించిన తదనంతరం జరిగినటువంటి భూసేకరణ వాటన్నిటిలో కూడా ఇక్కడ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ భూసేకరణ కానీ ఆ కనెక్టివిటీ కానీ ఏదైనా ఈ భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు. అదేవిధంగా అంటే కేంద్ర విమానయాన శాఖ సంస్థ అది బాధ్యత వహించదు. తర్వాత ఎవరైతే దీన్ని విమానాశ్రయాన్ని కన్స్ట్రక్షన్ టేకప్ చేశారో జిఎంఆర్ వాళ్ళకి బాధ్యత లేదు. కేవలం ఎవరు బాధ్యత వహించాలంటే ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యత వహించాలి. ఇప్పుడు ఇదంతా ఇష్యూకి కారణం ఏంటంటే ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అయితే మరి కేంద్ర మంత్రిని ఎందుకు విమర్శించాలంటే కేంద్ర మంత్రి ఎక్కడైనా ఆ ప్రాంతవాసి, వాళ్ళందరికీ నేను ఇది చేస్తాను ఆహో ఓహో అని చెప్పి ప్రామిస్ చేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ని మీద ప్రెషరైజ్ చేసి ఏది ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద ఆయన సీరియస్గా కూర్చుంటే అది అసలు పెద్ద ఇష్యూయే కాదు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఎంతసేపు ఈ పేదలకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ ప్రయారిటీ కాదు. కాబట్టి ఈ సమస్యను ఎంత జటిలం చేశారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కాంపన్సేషను అనేది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏడాదికి 9% వడ్డీ రావాలి, అది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఏడాది దాటిపోయిన పరిస్థితి 15% వడ్డీ రావాలి, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇంత దారుణంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది చాలా దారుణం, అన్యాయం. కాబట్టి వాళ్ళ న్యాయమైనటువంటి హక్కుల పోరాటం కోసం ఈ రోజున కేంద్ర మంత్రిని అక్కడ నిలదీశారు. మరి ఇకనైనా కూడా కదిలి వచ్చి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క రోడ్ ఎక్స్టెన్షన్స్కి వాటికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా అనేటువంటిది మనం చూడాలి. ఫైనల్గా మీరేం చెప్తారు చెప్పండి ధర్మశ్రీ గారు. మధ్యలో చిన్న అంతరాయం కలిగింది. సార్ ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పుడు మా ఉద్దేశం కానీ ప్రజల మాట ఉద్దేశం ఒకటి సార్. ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది ఆ ఇష్యూ ల్యాండ్ ఎక్విజిషన్ నష్టపరిహారం వెంటనే చెల్లించాలి సార్. 23 కుటుంబాలు పెండింగ్ సార్ ఒకటి ఇది. అలాగే అక్కడ ఫ్లైఓవర్స్ కానీ లేదు మెయిన్ జంక్షన్స్ అయినటువంటి ఆనందపురం జంక్షన్ దగ్గర చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందండి. ఆ జంక్షన్స్ కానీ ఈ కనెక్టివిటీ రోడ్లు కానీ ఇమీడియట్ యాక్సెసిబిలిటీ ఇవ్వాలండి. అది లేకుండా అడావడిగా చేస్తే మాత్రం అది ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుందండి. ఉంది కూడా, ఇప్పటికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మామూలుగా ఇప్పుడు ఎటువంటి ఎయిర్పోర్ట్ కింద నుంచి కాకుండా మామూలుగా వెళ్ళాలంటే లేదు అది. అందుకని ఏంటంటే డైరెక్ట్ గా ఈ పరిస్థితిలో మనం ఇమీడియట్ గా అది షార్ట్ అవుట్ చేయాలి సార్. షార్ట్ అవుట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్రారంభించేసే మంచిది. కానీ లేదంటే రామ్మోహన్ కి నిన్న అలా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టీడీపీ భోగాపురం ఇన్ఛార్జ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సేమ్ అలాగే ప్రజలు కూడా అడ్డుకునే పరిస్థితి ఉంటుందండి. అందుకనే ఆయన చెప్పలేక మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పలేక ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్ గా అందరి ముందునే అడిగాడు. సేమ్ అదే పరిస్థితి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ మనని పొందలేరు సార్. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో భూ పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. ఏ విధంగా అయితే సీరియస్ యాక్షన్ తీసుకుని ల్యాండ్ తీసుకునేటప్పుడు ఇచ్చాడో చెయ్యాలి. అలాగే పరిహారం ల్యాండ్ ఏ రోజు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్రెస్ట్ పే చేయాలి. ల్యాండ్ తీసుకున్నారు అలాగే అయితే మినిమం వడ్డీ